పొంగనూరు ఆమదలవలస మండలం నిమ్మతుర్లాడ గ్రామానికి చెందినటువంటి ప్రకృతి వ్యవసాయ రైతు నక్క చిరంజీవి గారి వరి పొలము, అదేవిధంగా తన కూరగాయల పొలాన్ని అంతటినీ ఒకసారి చూద్దాం. ప్రధానంగా నక్క చిరంజీవి అంటే బెల్లం రైతు అంటారు, కానీ బెల్లంతో పాటు వరి, మిగతా కూరగాయలు, పళ్ళ రకాలను కూడా సాగు చేస్తున్నారు. బెల్లం అనేది ఒకసారి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో దాన్ని ఒకసారి చూద్దాం. ఈరోజు మిగతా అతను సాగు చేసే పంటల గురించి ఒకసారి చూద్దాం. ఇది అరటి, చూడండి. ఏం అరటి అండి ఇది? నాటు రకం కూర అరటి. చూడండి, చాలా పెద్ద సైజు వచ్చింది, పెద్ద పెడలు. ఇది ఏంటండి? ఇది పండు కూర. పండు. ఇది పండు కర్పూరమా? నాటు రకమే. ఈ కొండరిట్లాగా ఉందండి. కొండ కిందే వస్తుంది. ఇక్కడంతా కూరగాయలు పండించేసి. ఇదంతా ఎర్ర తోటకూర అయిపోయింది. మన వర్షాలకి కొంచెం దెబ్బ అయింది. ఇదంతా అరటి, గోంగూర. పప్పాయి. నేను తీసుకున్నాను. గడ్డి కుప్ప. బొప్పాయి చూడండి, ఇది ఎంత బాగా కాసిందా. ఇదేంటండి ఇది? మరి చింతలూరు సన్నాలా? ఇది చింతలూరు సన్నాలు అనే సన్న రకానికి చెందినటువంటి వరి. చూడండి, చాలా చక్కగా పండింది. అక్కడక్కడ కొంచెం కేలీలు వచ్చినా సరే చాలా చక్కగా పండింది. ఇది ఎన్ని రోజులండి పంటకాలం? 130 రోజులు. 130 రోజులు. ఇంతకుముందు ఇది పండించారా? ఇంతకుముందు మేము దేశీ రకాలు పండించలేదు. గత సంవత్సరమే, ఈ సంవత్సరం ఉడిసాము. ఇది శ్రీనాథ్ గారి దగ్గర తీసుకొని వచ్చేసి పెట్టడం జరిగింది. అయితే మామూలు రకాలతో పోల్చుకుంటే ఇది కూడా దేశీ రకాలు కూడా మంచి దిగుబడి వచ్చే అంత పంట పండింది. ఇది కూడా మామూలు ఎకరాకి 25-30 బస్తాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దిగుబడి రావంటారు, కానీ ఇది కూడా బాగా దిగుబడి వచ్చినట్టుంది. కాకపోతే ఈ గట్టు మేము ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వరి పొలం మనం ఉడిసేటప్పుడు గట్టుని వెడల్పు చేసుకుని గట్టు పైన కూరగాయలు పెట్టుకుని బండవైండి చేసుకుంటే అక్కడ పళ్ళ జాతి మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు సంబంధించి మన కుటుంబానికి సంబంధించినవి కొన్ని తింటాము, కొన్ని మార్కెట్ చేసుకోవడానికి కూడా అందుబాటు ఉంటుంది.
వారానికి ఇంచుమించు ఇక్కడ ఉన్నటువంటి 40 మొక్కలు ఉన్నాయి బొప్పాయి. బొప్పాయి. ఈ బొప్పాయి నుంచి వారానికి 1200 రూపాయలు నాకు అదనం ఆదాయం ఈ పొలం కాకుండా గట్టు మీద వస్తుంటది. అలాగే మిగతా కూరగాయలు ఉన్నాయి, బీర, బెండ, చిక్కుడు ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ ఇంటికి వాడుకోవడానికి మాకు సరిపోతాయి. అవునవును. ఇక్కడ పొలంలో పనిచేసిన కూలీలకు కూడా భోజనం పెడతాం కాబట్టి వాళ్ళకి కూడా మంచి భోజనం పెట్టడానికి అవకాశం మాకు కలుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇది మిర్చిది, గొట్టుపైన బంతి, అదేవిధంగా ఇది చిక్కుడు, ఇదిగోండి చిక్కుడు. లేదు